Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today we will discuss projectile motion. ఈ projectile motion లో మనం ఫస్ట్ డెఫినేషన్, తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్స్, తర్వాత వచ్చేసి దీని డెరివేషన్ అనేది ఉంటుంది. ఆ డెరివేషన్ అనేది మనం కనుక్కుందాం. ఆ తర్వాత అప్లికేషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్, ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో దాన్ని పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఎక్కడి నుంచి అయితే ప్రొజెక్షన్ అనేది స్టార్ట్ చేస్తామో దాన్ని పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అని అంటాం. దట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ O. సో ఇక్కడ O దగ్గర నుంచి మనం ఒక బాడీని ఎలా చేస్తున్నాం, మేకింగ్ అన్ యాంగిల్ థీటా యాంగిల్ తో సమ్ ఇనిషియల్ వెలాసిటీతో కానీ ప్రొజెక్ట్ చేసామని అనుకోండి. ఎయిర్ లోకి ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకి ఆ ప్రొజెక్షన్ ని ప్రొజెక్టైల్ మోషన్ అని అంటాం. దానికి డెఫినేషన్ అనేది చూడండి. ఎనీ బాడీ ప్రొజెక్టెడ్ ఇంటూ ది ఎయిర్, ఎనీ బాడీ ప్రొజెక్టెడ్ ఇంటూ ది ఎయిర్ విత్ సమ్ వెలాసిటీ u, మేకింగ్ an angle theta, బ్రాకెట్ లో ఇది ఆల్వేస్ theta is not equal to 90 degrees. theta అనేది 90 degrees అంటే ఏమవుతుంది, అది వర్టికల్లీ అప్వర్డ్ అవుతుంది. సో theta is not equal to 90 degrees with horizontal. ఈ theta అనేది దేనికి ఉండాలి అని అంటే హారిజాంటల్ తో మేకింగ్ అనేది యాంగిల్ మేకింగ్ అనేది చేస్తూ ఉండాలి. నియర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ is called projectile motion. Okay, once again definition, any body projected into the air, with some velocity making an angle theta always other than 90 degrees with horizontal nearer to the surface of the earth, that is called projectile motion. ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ లో ఇక్కడ ఈ కేసెస్ అనేది ఏం తీసుకుంటామనంటే అబ్సెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ డ్యూ టు ఎయిర్, ది అబ్సెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ డ్యూ టు ఎయిర్ అంటే రెసిస్టెన్స్ డ్యూ టు ఎయిర్, ఏ రెసిస్టెన్స్ అనేది లేకపోతే ది అబ్సెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ డ్యూ టు ఎయిర్ అది లేనప్పుడు మనం ఎలా తీసుకుంటాం అనేది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్, ఏ క్రికెటర్ థ్రోన్ బై బాల్. నెక్స్ట్ వచ్చేసి ఏ జావెలిన్ థ్రోన్ బై ది అథ్లెట్. ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డెఫినేషన్ చెప్పుకున్నాం, తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనేది చెప్పుకున్నాం, తర్వాత వచ్చేసి డెరివేషన్ ఏంటి అని అంటే ఈ ప్రొజెక్షన్ అనేది ఉంది కదా, ఈ ప్రొజెక్షన్ ఈ పాత్ అనేది ఎలా ఉంది అని అంటే పారాబోలా లాగా ఉంది. ది పాత్ ఆఫ్ ది, దాన్నే మనం ట్రాజెక్టరీ అని అంటాం. ట్రాజెక్టరీ అని అంటే ది పాత్ ఫాలోడ్ బై ది ప్రొజెక్షన్ ఆఫ్ బాడీ. అంటే ప్రొజెక్షన్ అనేది ఏ డైరెక్షన్ లో జరుగుతుందో, ఇదిగోండి ఇది పాత్ ఫాలోడ్ బై ది ప్రొజెక్టెడ్ బాడీ ఈజ్ కాల్డ్ ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ ఆఫ్ projectile motion is a parabola. మనం దీన్ని కనుక్కోవాలి. show that the trajectory of the projectile motion is a parabola. ఇది మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ చూడండి, this u is making an angle theta with horizontal. హారిజాంటల్ తో మేకింగ్ అనేది చేసినప్పుడు this u is resolving into two ways.
One is horizontal component, another one is vertical component. Horizontal component is denoted by the letter ux. ux equal to u cos theta అవుతుంది. ఈ డైరెక్షన్ లో ux equal to u cos theta. ux equal to u cos theta అవుతుంది. నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో uy equal to u sin theta అవుతుంది. uy equal to u sin theta. సో ఇక్కడ మనకి మోషనల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ వెలాసిటీ, నెక్స్ట్ వచ్చేసి యాక్సలరేషన్, టైమ్, డిస్ప్లేస్మెంట్, తర్వాత వచ్చేసి వీటి గురించి మనం డిస్క్రైబ్ చేస్తాం అలాంగ్ x యాక్సిస్ అండ్ అలాంగ్ y యాక్సిస్ అనేది తీసుకున్నప్పుడు. ఫస్ట్ వచ్చేసి హారిజాంటల్ మోషన్ అనేది తీసుకుందాం. హారిజాంటల్ మోషన్ వచ్చేసి hm అనేది తీసుకోండి. హారిజాంటల్ మోషన్ ని hm గా తీసుకుందాం. hm అనేది తీసుకున్నప్పుడు ఈ హారిజాంటల్ మోషన్ లో ఇనిషియల్ వెలాసిటీ ux ఈక్వల్ టు u cos theta. ux ఈక్వల్ టు u cos theta. ఇక్కడ ఈ హారిజాంటల్ మోషన్ లో ఏ పార్ట్ దగ్గరైనా తీసుకోండి, ఏ పాయింట్ దగ్గరైనా తీసుకోండి, ఈ డైరెక్షన్ లో హారిజాంటల్ డైరెక్షన్ లో ప్రతి పాయింట్ దగ్గర ట్రాజెక్టరీ మీద ఏ పాయింట్ దగ్గరైనా హారిజాంటల్ గా ఉన్నప్పుడు ఎంత ఉంటుంది? u cos theta అనే ఉంటుంది. సో throughout the journey, throughout the trajectory, the horizontal component is always constant. So ux equal to u cos theta. అది ఎక్కడైనా కావచ్చు, u cos theta అనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్సలరేషన్ అనేది చూడండి. ax ఈక్వల్ టు యాక్సలరేషన్ ఇన్ అలాంగ్ x యాక్సిస్, x యాక్సిస్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ అనేది ఎంత ఉంటుంది? దేర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సో ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అవ్వట్లేదు అని అంటే దాని మీనింగ్ ఏంటి? జీరో అనేది అవుతుంది. సో జీరో అనేది తీసుకోండి, ఇక్కడ జీరో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ a point P lies on trajectory that having coordinates x comma y. X comma y. X is horizontal displacement and y is vertical displacement. Let us consider one particle of the projected body. అంటే projected body అనేది ఎక్కడ ఉంది అని అంటే P అనే పాయింట్ దగ్గర ఉంది అని అనుకుందాం. Let us consider the particle is lies at P. P దగ్గర ఉన్నప్పుడు ఆ P అనేది హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఎంత అవుతుంది అని అంటే, ఇదిగోండి ఇది హారిజాంటల్ కాంపోనెంట్, ఇది x అవుతుంది. వర్టికల్ కాంపోనెంట్ అనేది y అనేది అవుతుంది. సో ఇక్కడ Sx ఈక్వల్ టు x అనేది తీసుకుందాం. Sx ఈక్వల్ టు x. Sx మీన్స్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అలాంగ్ x యాక్సిస్ అనేది x అవుతుంది. తర్వాత వచ్చేసి టైం అనేది అదే మారదు. ఆఫ్టర్ టైం t ఈజ్ ఈక్వల్ టు t. సో ux అనేది మనకు తెలుసు, ax తెలుసు, sx తెలుసు, t అనేది తెలుసు. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. కైనమాటిక్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? s is equal to ut plus half at square. సో s is equal to ut plus half at square లో sx equal to ux into t plus half into ax into t square. sx అంటే x, ux అంటే u cos theta into t plus half into ax అంటే 0 t square into t square. So x equal to u cos theta into t. This is equation number 1. This is equation number 1. Next వచ్చేసి
vertical motion అనేది తీసుకుందాం. Let us consider vertical motion. Vertical motion. In vertical motion, what is the initial velocity? Uy equal to Uy equal to u sin theta. Next, in vertical motion, acceleration Ay equal to acceleration due to gravity always directed towards the center of the earth. అంటే ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. బట్ మనం ప్రొజెక్షన్ అనేది ఎలా వేసామనంటే మేకింగ్ సమ్ యాంగిల్ విత్ హారిజాంటల్ థీటా యాంగిల్ తో హారిజాంటల్ తో ఎంతో కొంత యాంగిల్ తో చేసాం కాబట్టి అది పైకి వెళ్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే మైనస్ జి అనేది తీసుకుంటాం. సో Ay ఈక్వల్ టు మైనస్ జి. నెక్స్ట్ vertical displacement Sy is equal to y అనేది ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ t is equal to t. అగైన్ కైనమాటిక్ సెకండ్ ఈక్వేషన్ లో అక్కడ వీటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. Sy equal to S is equal to ut plus half at square. Sy equal to uyt plus half into eyt square. సో వీటి వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y ఈక్వల్ టు u sin theta into t plus half into minus g into t square. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు u sin theta into t minus half into gt square. ఇక్కడ t అనేది తీసుకుందాం అని అనుకోండి. t is equal to రాసుకోవచ్చానండి. t is equal to x by u cos theta. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ t is equal to ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి you will find out the t value. T is equal to x by u cos theta అనే దాన్ని ఇక్కడ రాస్తున్నాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. y is equal to u sin theta into t అంటే x by u cos theta minus half into g into t value x square. అంటే ఇక్కడ t ఉంది కదా, ఇక్కడ t square డైరెక్ట్ గా రాసేద్దాం. ఎంత అవుతుంది? మైనస్ జీ మైనస్ 1/2 ఇంటూ జీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? సైన్ థీటా బై కాస్ థీటా అనేది మిగులుతుంది. ఇంటూ ఎక్స్ మైనస్ ఇక్కడ వచ్చేసి జీ బై 2 ఇంటూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇదేమవుతుంది అని అంటే tan theta అవుతుంది. tan theta into x minus g by 2u square cos square theta into x square. ఇది ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో అట్ గివెన్ యాంగిల్ theta అనేది తీసుకున్నప్పుడు ఈ tan theta అనేది కాన్స్టెంట్ గా తీసుకుంటాం. దాన్ని a గా తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్ ఇదేదైతే ఉందో దీన్ని b గా తీసుకుందాం. సో a ఈక్వల్ టు tan theta, b ఈక్వల్ టు g by 2u square cos square theta. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y is equal to ax minus bx square. ఇది ఫార్ములా. This equation represents equation of parabola. This equation represents equation of parabola. So y is equal to ax minus bx square అనే ఫార్మ్ ఉంది అని అంటే
అది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ చెప్పాం కదా, షో దట్ ది ట్రాజెక్టరీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ మోషన్ ఈజ్ ఏ పారాబోలా. ఇది మనం డెరివేషన్ అనేది ఎలా చేయాలి, హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకోండి, తర్వాత వర్టికల్ కాంపోనెంట్ తీసుకోండి. ఆ రెండింటిని సాల్వ్ చేసిన తర్వాత ఈ సెకండ్ ఈక్వేషన్ లో ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న t ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది. అది ఇక్కడ తీసుకుంటాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయగానే మనకి ఏమొస్తుంది అని అంటే ఒక కాన్స్టెంట్ a b అనే కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ కాన్స్టెంట్ అని అంటే ఇక్కడ తీటా ఎంత అయితే తీసుకుంటామో ఆ తీటాకి సంబంధించింది అనమాట. ఇక్కడ ఎంత తీటా ఉందో ఇది కూడా అంతే తీటా అనేది ఉంటుంది. తీటా అంటే మిగతావన్నీ కాన్స్టెంట్ గా తీసుకున్నప్పుడు y = ax - bx² అనేది తీసుకుంటాం. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఇప్పుడు టుడే I will discuss first one definition, second one examples, third one show that the trajectory of the projectile motion is a parabola. అవి మూడు చెప్తున్నాం. ఇక్కడ డెఫినేషన్ ఏంటి అని అనేది చూద్దాం. ఎనీ బాడీ ప్రొజెక్టెడ్ ఇంటూ ది ఎయిర్ with some velocity u, making an angle theta with horizontal nearer to the surface of the earth. Nearer to the surface of the earth అని అంటే మనం ప్రొజెక్షన్ అనేది చేసినప్పుడు ఎంతో కొంత మనకి హైట్ అనేది ఉంటుంది. ఆ హైట్ ని మనం నెగ్లిజిబుల్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇది ఎంత, ఈ డెరివేషన్ అంతా చేసాం కదా, ఇది ఎప్పుడు అని అంటే అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్. ఎయిర్ రెసిస్టెన్స్ అనేది లేనప్పుడు మనం ఇలా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1, నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2, నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 3 ఈక్వేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్. దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ కి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి మనం అప్లికేషన్స్ అనేవి మనం తీసుకుంటాం. ఆ అప్లికేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.